కార్తీక మాసం డే 18 రోజులాగే ఈ రోజు కూడా ఉదయాన్నే లేచి పనులన్నీ కంప్లీట్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ముగ్గు అయితే వేస్తున్నాను. చాలా మంది నేను వేసే ముగ్గులకైతే మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఫుల్ వీడియో కూడా ఎలా వేయాలనేది చూపించమని అడుగుతున్నారు. తప్పకుండా నేనైతే ఒక రోజు మీకోసం వీడియో అయితే చేసి పెడతాను. ఇంతకీ ఈ రోజు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో లాస్ట్లో అయితే చూపిస్తాను. చూసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. దేవుడి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేశా. ఈ రోజు దేవుడికి నైవేద్యంగా సీతాఫలం అయితే పెట్టాను. మస్తు పండ్లు వస్తున్నాయి కదా, మార్కెట్లో ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తున్నాయి, అవి కూడా పెద్ద పెద్దగా. ఇంట్లో పూజ అయిన తర్వాత ఇంకా బయట తులసమ్మ వారి దగ్గర పూజ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను మొబైల్లో కార్తీక పురాణం చదువుతున్నాను కదా, అది ఎలా చదవాలి, ఎక్కడ ఉంటుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. గూగుల్లో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో కార్తీక పురాణం అని సెర్చ్ చేసి డే 1 డే 2 అలా సెర్చ్ చేస్తే ఏ రోజు కావాలంటే ఆ రోజుదైతే వస్తుంది, అలా చదువుకోవచ్చు. పూజ చేయడం అవ్వగానే కార్తీక పురాణం 18వ అధ్యాయం అయితే చదివి కొద్దిసేపు ధ్యానం అయితే చేశాను. ఇలా సక్సెస్ఫుల్గా కార్తీక మాసం 18వ రోజు పూజ కూడా కంప్లీట్ చేశాను.